ఈరోజు ఎవరైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారో కొంచెం అర్థమయ్యి అర్థం కాకపోయి ఉండొచ్చు, కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నా పేరైతే ఆంజనేయులు రాస్తుంది. ఈ బిజినెస్ చేయబట్టి ఒక 5 years అవుతుంది. సో ఈ అవకాశం చూపించిన వ్యక్తులు మై గ్రేట్ ఫ్రెండ్స్ వడ్డెమాన శ్రీనివాసరావు శివాని మేడం, పురుషోత్తమ దాసారాయణ పూర్ణ మేడం. సో ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ అయితే చాలామంది నచ్చింది కదా, నిజమే కదా. సో సల్మా మేడం అండ్ జహాంగీర్ సార్కి, వండర్ఫుల్ హోస్టింగ్ వెంకటేష్ సార్కి నా తరఫు నుంచి విగ్రహాలు. ఇందాక నేను కూర్చున్నప్పుడు 2 మాటలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. సో మనం ఎప్పుడు మీమ్స్లో అనుకుంటాం కదా, రే ఎవరు రా మీరంతా అని. స్టేజ్ ఎక్కడ వెనకాల నుంచి ఇంకొక మాట వినిపించింది, అరే చూడరా డబ్బా రాయిలు వచ్చారు, ఇలా డబ్బా కొట్టి పోతారు స్టేజ్ పైన. కొంతమంది వెనకాల నుంచి మాటలు వచ్చినాయి. చెప్పాలి అంటే అన్ని విషయాలు చెప్తా ఉన్నారు, కానీ అసలు ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయో క్లారిటీ లేదు సార్. నిజమే కదా, కార్లు కొన్నారు, బంగాలు కొన్నారు, లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాం, ఏం చేస్తే వస్తుంది? ఎవరైనా కిరాణా షాప్ వాళ్ళు ఉన్నారా? కిరాణా షాప్ నడిపించే వాళ్ళు ఎవరైనా ఒక్కరండి, స్టేజ్ పైకి రండి. జస్ట్ 2 minutes. ఎవరైనా ఒక్కరండి స్టేజ్ పైకి. సో సార్కి ఒక్కసారి నా తరఫు నుంచి విగ్రహం వస్తుంది. ఒక్కసారి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి? లక్షలు తీసుకుంటున్నాం ఓకే, కారు తీసుకున్నాం అంతా ఓకే, ఏం చేస్తే డబ్బులు వస్తాయి? సార్ మీరు కిరాణా షాపా? మీ మిస్సెస్ నడిపిస్తారు. ఇవరు గుర్తు? నా పేరు రాజు సార్. రాజు శంషాబాద్లో ఉంటారు. రాజు గారు ఓకే. ఎన్నేళ్ళ నుంచి కిరాణా షాప్ నడిపిస్తున్నారు? 3 years అవుతుంది సార్. 3 years రన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సరే సార్, ఒకసారి అండి, మీరు కిరాణా షాప్ మీరు మీ మేడం నడిపిస్తారు కదా, మీకు కూడా అవగాహన ఉంది కదా కిరాణా షాప్ అక్కడ. మేడం లేనప్పుడు మీరు కూర్చుంటారు కదా. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నేను మీకు తెలిసిన వ్యక్తిని. ఇగో ఇక్కడ వెస్టీజ్ బిజినెస్, ఇక్కడ వచ్చేసి కిరాణా షాప్. మీరు అంటే ఏంటి డిఫరెన్స్, ఎట్లా డబ్బు వస్తుంది? ఇప్పుడు నేను మీకు తెలిసిన వ్యక్తిని, మీరు 3 ఏళ్ళు అయితే షాప్ పెట్టి 3 ఏళ్ళ నుంచి మీ షాప్నే కొంటున్నా, డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? డిస్కౌంట్ ఏం రాదు, ఉల్టా లాస్ ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చేది ఓన్లీ 2% మాత్రం 5%. 10 రూపాయలు సొప్పు కొంటే మనకు 20 రూపాయలు మాత్రం లాభం వస్తుంది కిరాణా షాప్. సో నేను ఈ రీసెంట్గా డిస్కౌంట్ ఏం ఇయ్యరు సార్. మీరు ఏమంటున్నా అంటే, ఈయన 3 ఏళ్ళ నుంచి నా దగ్గర నుంచి కొంటున్నాను, నాకు డిస్కౌంట్ ఇయ్యనంటున్నాను. మీరు ఇక్కడ నుంచి బంద్ చేసి ఇక్కడ తీసుకుంటారు, మీ దగ్గర ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందా? ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంది. 10 to 20% డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, ఆఫర్స్. 10 నుంచి 20% డిస్కౌంట్. అంటే మీరు ఈ వెస్టీజ్ ప్రోడక్ట్ పైన 100 రూపీస్ ఎంఆర్పి ఉంటే మన చేతికి వచ్చాక 90 నుంచి 80 రూపాయల మధ్యన వస్తారు. అంటే డిస్కౌంట్ చేసి ఇస్తాము. అంటే క్యాష్ బ్యాక్ అంటే మీ దగ్గర కొన్నదానికి రిటర్న్ ప్రోడక్ట్ అంటే రిటర్న్ డబ్బులు ఏమని ఇస్తారా? ఇప్పుడు మీ దగ్గర 10,000 సామాన్ కొంటున్నాం సార్, ఇంత వద్దు డబ్బులు, మీ క్యాష్ బ్యాక్ లాస్ట్ మంత్ ఉన్నారు కానీ ఈ మంత్ ఏమని ఇస్తారు? అట్లా క్యాష్ బ్యాక్ ఏం రాదు సార్. మీ దగ్గర 5 to 16% క్యాష్ బ్యాక్. 5 to 16% క్యాష్ బ్యాక్ అంటే 100కు 5 నుంచి 16 రూపాయలు నీకు రిటర్న్ ఇస్తున్నారు. నువ్వు కొన్నదానికి ఎవ్రీ మంత్ 10వ తారీఖు నీ అకౌంట్లో పడుతుంది, నువ్వు ఎంత కొన్నావు అంత. తర్వాత ఇది 3వ క్వశ్చన్ చూసి, ఎక్స్ట్రా ప్రోడక్ట్ మీ దగ్గర ఒక 10,000 సామాన్ కొంటున్న ప్రతి నెల ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏమని ఇస్తారా? నా మొబైల్ చూసాను లేదు చూడు సార్, 3 ఏళ్ళ నుంచి ఇంకా 30 ఏళ్ళైనా మీ దగ్గర. కానీ మాకు ఉల్టా లాస్ ఉంది సార్, అందులో ఇన్ఫ్లుయెన్స్ మా నెక్స్ట్ జనరేషన్లో పంపిస్తారు ముందే మీ షాప్. ఏం చేసినా ఇవ్వాలి ఎక్స్ట్రా ప్రోడక్ట్. సార్ మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్ దొరుకుతుందా? సిఎన్సీ ఆఫర్ ఉంది కదా, 2,500 కూడా ఫ్రీ. 4 నెలలు కొనుక్కుంటే 100 టీవీ అంటే 3,500 బిల్లు చేస్తే 2,500 కూడా ఫ్రీ, 500. సో సార్ ఏమంటుందంటే, మీరు కొనుక్కునే వస్తువు పైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్లో కాకుండా వెస్టీలో 1,000 రూపాయలు పెట్టి సామాన్ తీసుకోరనుకో, దానిపైన ఎక్స్ట్రా ప్రోడక్ట్ 10% ప్రోడక్ట్ ఫ్రీ. అంటే దీని అర్థం ఏంటంటే 1,000 రూపాయల పైన 100 రూపాయలు, 2,000 పైన 200, 3,000 పైన 300, 10,000 తీసుకుంటే 1,000 రూపాయలు. ఇది ఎప్పటి నుంచి ఉంటుందంటే 2 నుంచి 18వ తారీఖు వరకు. పాత వాళ్ళకి, కొత్త వాళ్ళు ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు వ్యాపారం. ఇది లాస్ట్ క్వశ్చన్, ఇది మాత్రం ఒకటి ఆలోచించి చెప్పండి. 3 ఏళ్ళ నుంచి మీ షాప్నే కొంటున్నాం, ఒక్క నెల ఏమైనా ఫ్రీ ఇస్తారు? ఇవ్వలేదు సార్. ఎందుకంటే కంట్రోల్ నాకేం 2 గంటలకు ఇంకో 2 కూడా అర్థం వచ్చింది సార్. ఇవ్వలేదు సార్, ఎందుకంటే నాకే ఉంటా లాస్ ఉంటుంది. అందులో నాకు వచ్చేది ఓన్లీ 2% ఉంటుంది, ఓన్లీ 2 రూపీస్ 1 రూపీస్ మాత్రం దిగుతుంది. ఇంకో 10 ఏళ్ళు కొంటా సార్, మీకు అన్నా పెడతాను. లేదు సార్, ఇవ్వలేదు సార్. నేను ఉన్న ఇయ్యనంటున్నాను పక్కా. సార్ మీ దగ్గర ఏమైనా ఉందా ఆఫర్?
10% ప్రొడక్ట్స్ విల్ బి కన్సిస్టెన్సీ అవుతుంది కదా. సో ఇందాక సార్ చెప్పినారు 3500 సామాను ఇక్కడ తీసుకునే వారు ఇక్కడ 4 నెలలు నువ్వు మెయింటైన్ చేస్తే 5వ నెల 2500 సామాను ఫ్రీ ఇస్తా అంటున్నాను అనమాట. చూడండి, చాలా మంది షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అయితే ఇందాక నుంచి చెప్తా ఉన్నారు. సార్ నేను ఒక మీటింగ్ చేసిన 4 నెలల ముందు ఒక దగ్గర ఒక వ్యక్తిని కలిసిన, కిరాణా షాప్ ఆయన కూడా ఇట్లాంటి మీటింగ్కి వచ్చినాడు. మీటింగ్కి వచ్చిన తర్వాత ఒక 2-3 మీటింగ్లకు వచ్చినాడు. ఇందాక లక్షలు ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా, నిజమైన భయ లక్షలు వస్తాడు. అరే నిజం భయ, షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. ఒక 2 నెలల ముందు వరకు ఆయన ఏమంటారు, ఆయన షాప్ దగ్గర పోయి ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ప్రాబ్లం చెప్పినా, ఇంకా నీకెందుకు రేపటి నుంచి దుమ్ము మీటింగ్ విన్నాడు, ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయాడు. రేపటి నుంచి దుమ్ము లేపడం జనాలను పిచ్చగా కలుద్దామని చెప్పిండు. రేపటి నుంచి ఫోన్ చేసి ఎత్తట్లేదు. ఇక 2 నెలలు అయిపోయింది. ఏమైంది ఫోన్ ఎత్తట్లేదని చెప్పి చూస్తే 2 నెలల తర్వాత ఆయననే ఫోన్ చేస్తూ, చలో భయ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, నేను పలానా దగ్గర ఉన్నారండి అని లొకేషన్ పెట్టుకు పోయినా. వాస్తవానికి అంతకుముందు ఉన్న లొకేషన్కి ఆయన పెట్టిన లొకేషన్ డిఫరెన్స్ ఉంది. అక్కడ పోయి చూసిన, పోయిన ప్లాన్ చెప్పిన అంతా అయిపోయిన తర్వాత, భయ ఇంతకుముందు అక్కడ ఉండే కదా షాప్, ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసిన అంటే, మీరే కదా భయ షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. అట్లా షాప్ అంటే షాప్ను ఒక దగ్గర తీసి ఇంకో దగ్గర పెట్టాలి కాదు. బయట కిరాణా షాప్లో దొరికే వస్తువులు లేవైపు జస్ట్ బ్రాండ్ చేంజ్ చేయండి. సార్ ఎంతమంది బ్రాండ్ చేంజ్ చేయడానికి రెడీ ఉన్నారు? ఇంత చెప్పిన తర్వాత కూడా ఆడి ఓకరా అంటే నేను అల్లాదుకొని ఏంటంటే నేను ఏం చేయలేదు. ఇన్నేళ్ళ నుంచి జీవితం అయితే మారలే కదా సార్, నిజమా కదా? బట్ ఈ బిజినెస్లో ఇక్కడ జస్ట్ బ్రాండ్ చేంజ్ చేయండి. ఇక్కడ ఒకవేళ బ్రాండ్ చేంజ్ చేయకపోతే ఇట్లనే మిగిలిపోతాం, బ్రాండ్ చేంజ్ చేస్తే ఇట్లా చేంజ్ అయిపోతాం. బాగుందా? లక్షలు ఇంత తీసుకోవచ్చు. ఎసారు ఇదే కదా బిజినెస్ అయితే. ఈ బిజినెస్ దీనికోసం చాలా మంది వెనకాల కాన్సెప్ట్స్ వస్తూ ఉన్నాయి. అరే ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఒక ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఈ ఐడీలో ఏదైనా ఒకటి ఇచ్చి లాగిన్ కానీ, నువ్వు ఒవ్వంతో డబ్బులు కట్టేయకు, నువ్వు కట్టకు, నువ్వు పెట్టక ఇంకోటి పెట్టేయకు. ఈ లాస్ట్ మోసం చేసేది ఏది ఉండదు. జస్ట్ బ్రాండ్ మార్చి ఇక్కడ తీసుకోవడం ద్వారా లైఫ్ చేంజ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సిస్టమ్ ఉంటుంది. ఇందాక చారేసారి చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే, నీకు నచ్చినట్టు పని చేస్తే వర్కౌట్ కాదు. ఇప్పుడు గుడ్డోడు తోడే అనుకో, పోయి ఇద్దరు కలిసి ముందర పడతారు. సార్ నిజమా కదా? ఈ బిజినెస్లో సక్సెస్ ఇక్కడ ఏముందంటే సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ స్విచ్ చేస్తే ఆడ లైట్ వెళ్తుంది, ఎట్లా వస్తుందని ఏం పెట్టి చూడదు. ఇది సిస్టమ్ అంతే. ఈ సిస్టమ్లో పని చేసుకుంటే వెళ్ళిపోతుండాలి. మనం ఏం చేసుకుంటే అబ్బా నిజం చెప్తున్నాను, నాకు అదే 2 విషయాల్లో సైంటిస్టులు అవుతారు. ఒకటి వచ్చేసి ఎవరన్నా తప్పుగా అనుకోవద్దు, మందు పోసేటప్పుడు పెట్టి ఉంటుంది కదా, కరెక్ట్ ఉందా, ఇది కరెక్ట్ ఉందా అని చూసుకుంటాం, సోడా కరెక్ట్ ఉందా, ఆడ సైంటిస్ట్ అవుతాం. వెస్టింగ్కి వచ్చిన తర్వాత కూడా సైంటిస్ట్ అవుతాం. ఈ నిజం వర్కౌట్ అవుతుందంట, ప్రోడక్ట్ బాగుంటుందంట. నువ్వు వాడే సంతూర్ సబ్బు నువ్వు రీసెర్చ్ చేసి వాడుతున్నావా చెప్పండి? మీ ఇంటి పక్కన పానీపూరి రోడ్డు పక్కన ఏడా ఉంటుంది, మురికి కాలువ దగ్గర ఉంటుంది, ఆడ లొట్టలు వేసుకొని మరీ తింటున్నాం. బాగుంటుందా? అడుగుతున్నారా బాగుంటుందా? భయ్యా 10 రూపాయలు పానీపూరి దేవని ఇంకా చెప్తాను. సార్ నిజమా కదా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ నడిపించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ట్రైన్ జర్నీ చేసినారు? రైలు ప్రయాణం ఎంతమంది చేసినారు? మీరు అందరు చేసినారు కదా సార్. మీరైతే పోలీసు పొద్దున్న చేసినాక అలానే ఉంటారు సార్. ఇప్పుడు పవర్ అనేది ఇంజన్లో ఉంటుందా, భోగిలో ఉంటుందా? ఇంజన్లో ఉంటుంది కదా. మరి ఇంజన్లో కూర్చోవాలా, భోగిలో కూర్చోవాలా? ఎడ కూర్చోవాలి? పవర్ ఉంది కదా, ఇంజన్లో కూర్చోవాలి కదా. ఎసాను ఈ నిలబడ్డ లైన్లో ఉన్న అందరు ఇంజన్లు, మీరు భోగిలో కూర్చోండి, మీకు కావాల్సిన గమ్యస్థానం మీరు చేర్చడానికి రెడీ. 2 సంవత్సరాల టైం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యే ప్రాసెస్ కాదు. మ్యాక్సిమం ఇక్కడ కూర్చున్న కూడా చాలా మంది జాబ్ చేస్తున్నారు కదా. ఇక్కడ కూర్చున్నది ఎవరైనా 20,000 30,000 సంపాదించాలి ఎవరైనా ఉన్నారా? 20,000 30,000 మీ సాలరీ. సార్ మీ ఏజ్ ఎంత తెలుసుకోవచ్చా? మీ ఏజ్ 45. మీ శాలరీ ఎంత ఉండొచ్చు? 25,000. సార్ ఎన్ని నుంచి జాబ్ చేస్తూ ఉన్నారు? 15 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు. నాకు తెలిసిన ఒక మనిషి జీవితకాలం 60 ఏళ్ళు మనం అనుకున్నాం. సార్ నిజమా కదండి? 45 ఏళ్ళ టైం అయిపోయింది, 15 సంవత్సరాలు మిగిలింది. మీరు ఒకవేళ నా ఏజ్ తీసుకోండి, నా ఏజ్ 31, ఇంకో 30 ఏళ్ళు బతుకున్నా కూడా నెలకు 30,000 సంపాదించిన ₹1,00,000 మించి సంపాదించాలి. సార్ మీ జీవితం మొత్తంలో మరి ఎంత సేవ్ చేస్తారు మీ 30 ఏళ్ళ తర్వాత, 60 ఏళ్ళ తర్వాత? మీ పిల్లల పెళ్ళిళ్ళు టైం అయ్యేసరికి మీరు అప్పులు చేయకుండా బతికేస్తారు. సార్ నిజమా కదండి? కానీ ఈ బిజినెస్లో మంచి అవకాశం ఉంది. ఏదో సింహరాశి కామెడీ చూసిన అనమాట.
అరే రాజు గారు వచ్చినారు, రాజు అన్న వచ్చిండు, వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు, ఒకసారి వచ్చిపోమో మెరుగుతుంది అంటే ఆమె ఇట్లా వస్తుంది వెళ్ళిపోతుంది. ఇక్కడ 30,000 ఎవరైతే 20,000, 30,000, 50,000 సంపాదించారు. నిజంగా మీ శాతం మీకు సరిపోతుందా సార్? నా విషయం సరిపోదు సార్. నెల ముందు అయిపోతా, జీతం ఉందా? జీతమే ముందు 30 రోజులు 30,000 సంపాదించి 30 రోజులు టైం పడుతుంది. కానీ ఖర్చు పెట్టాలంటే ఒక రోజు చాలు. మనం కూడా ఏం చేస్తామంటే ఇంటి ఈఎంఐలు వస్తున్నాయి, కారు ఈఎంఐ వస్తుంది, ఒక్కసారి వచ్చిపోమో మెరుగుతుంది కానీ అది వస్తుంది పోతుంది. సార్ నిజమే కదా. బట్ ఈ బిజినెస్లో ఈరోజు చూడండి, వడ్డేమాల శ్రీనివాస్ సార్ చూడండి, పురుషోత్తమ దాస్ సార్ చూడండి, ఎస్పీ బాలే సార్ చూడండి, సలీం సార్ ఎవరైనా చూడండి, 10వ తారీఖు జీతం వచ్చినంటే మళ్ళీ 10వ తారీఖు ఎప్పుడు వస్తుంది దేవుడు, ఆ జీతం ఎప్పుడు వస్తుంది ఆలోచించాలి. వాళ్ళ జీవితంలో నేనైతే చూడండి సార్ 10 లక్షలు వచ్చిన తర్వాత దేవుడా దీన్ని ఎట్లా ఖర్చు చేయాలని ఆలోచించిన క్రమంలో మళ్ళీ 10వ తారీఖు వస్తే 10 లక్షలు బెస్ట్ అకౌంట్ వేస్తారు. ఎట్లుంటుంది చూపెడతాయి సార్. ఇది బిజినెస్, ఇది వ్యాపారం. 2 సంవత్సరాలు నిలబడండి. మిమ్మల్ని ఎవరైతే తీసుకొని వచ్చిందో ఆయన చెయ్యి గట్టిగా పట్టుకోండి. ఇది రైటా రాంగా తెలుసుకోండి ఫస్ట్. ఆనించి కూర్చొని కామెంట్ చేయడం చాలా ఈజీ, బట్ ఇక్కడికి వచ్చి చూడు నీకు తెలుస్తుంది. అందరి పాటు అనుకోని కూడా తీయకుండా పుల్లకుండా తెలుస్తుంది కదా, ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. సో మేము ఉన్నాం హెల్ప్ చేయడానికి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ బాగున్నారు మనసు.